హాయ్ అండి, వెల్కమ్ టు మాయా రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ పచ్చి మామిడికాయతో కర్రీ చేశానండి. ఇంతవరకు ఎవరు చేసి ఉండరు. ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంది. ఈ కర్రీ అనేది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా క్యాలీఫ్లవర్ పువ్వు ఒకటి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు పచ్చి మామిడికాయ తీసుకొని పైన చెక్క తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయ 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కూడా వేగాక ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకొని గంటితో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక దీనిలోకి 2 రెబ్బల కరివేపాకు దూసి వేసుకోవాలండి. వేసుకొని గంటితో ఒకసారి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని గంటితో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యాక దీనిలోకి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ కూడా వేసుకొని గంటితో ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఇలా కిందకి పైకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకొని గంటితో మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేదాకా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి గంటితో ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ఇలా కారం వేసుకొని గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కారం కూడా వేగాక దీనిలోకి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని గంటితో బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ అనేది. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి గంటితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు చూసుకొని సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని గంటితో ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకుని క్యాలీఫ్లవర్ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.